అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 5th ఆగస్ట్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ఒక మంచి ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. నికే ఆల్మోస్ట్ 3% ప్లస్, హాంకాంగ్ 0.16% మేర లాభాలతో, షాంఘై కూడా ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. కాకపోతే నేను అమెరికన్ మార్కెట్స్లో ఒక మంచి రీబౌండ్ చూసాం. డౌ జోన్స్ ఒక 900 పాయింట్ల మేర, అంటే ఆల్మోస్ట్ 1.71%, S&P 500 1.8%, నాస్డాక్ ఆల్మోస్ట్ 2.6% మేర లాభాలతో అయితే ముగిసాయి. దీనికి ప్రధానమైన కారణం బెసెంట్ గారు చేసిన ఒక ప్రకటన. బెసెంట్ సేస్ దేర్ మే బి డీల్ ట్యూస్డే ఆర్ వెన్స్డే టు ఓపెన్ హర్మూజ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. సో ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య ఒక ఫైనల్ అగ్రిమెంట్ అయితే కుదిరినట్టు కనిపిస్తోంది. బట్ అట్లీస్ట్ ఇదన్నా, ఈ డీల్ అన్నా కొద్ది కాలం పాటు, అట్లీస్ట్ కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు అయినా ఈ ఇద్దరి మధ్య సయోధ్య ఉంటుందని అయితే అనుకుందాము. సో దీంతో స్టాక్స్లో మనం జంప్ చూసాం. అమెరికన్ మార్కెట్స్లో గోల్డ్లో మంచి రీబౌండ్ కనిపించింది. గోల్డ్ ఏకంగా $4,150 దాకా వెళ్ళింది. ఆయిల్లో మాత్రం వీక్నెస్, బిలో $80 దాకా మనం బ్రెంట్ క్రూడ్ రావడం చూసాం. ఇది మనకు ఒక మేజర్ పాజిటివ్ అంశంగా అయితే మనం చూడాలి. సాఫ్ట్ బ్యాంక్ జంప్స్ 10% యాజ్ ఏషియా టెక్ స్టాక్స్ ట్రాక్ వాల్ స్ట్రీట్ ఏఐ ర్యాలీ. మనకు ఏఐ ర్యాలీ నేపథ్యంలో మిగిలిన స్టాక్స్లో, టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ రావడం అయితే మనం గత కొద్ది కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఏఎండీస్ రెవెన్యూ క్లైమ్స్ 50% అండ్ డేటా సెంటర్ సేల్స్ డబుల్డ్, బట్ ద స్టాక్ ఈస్ డౌన్. సో ఇది మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే, క్రిప్టోస్లో బిట్కాయిన్ $64,000 పైన అయితే ట్రేడ్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సో మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ అప్ కోసం ఉన్నప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సంబంధించిన ప్రకటన మార్కెట్స్ని కొద్దిగా, అట్లీస్ట్ ఆ ప్రకటన వచ్చేంత వరకైనా మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి వ్యవహరించవచ్చు. మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్స్ ఏంటంటే స్టేటస్ కో ఉంటుందని చెప్పి, అంటే యథాతథ స్థితిని, వడ్డీ రేట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ప్రకటన ఉండవచ్చని చెప్పి, అందుకు భిన్నంగా ఏమాత్రం ఉన్నా కూడా మార్కెట్స్ దీన్ని ఏదైనా పాజిటివ్గా నెగిటివ్గా తీసుకుంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే వడ్డీ రేట్ల పెంపు ఎలాంటి ఉండకపోవచ్చు, తగ్గింపు అనే ఆలోచనే లేదు. వేస్తే స్టేటస్ కో, లేదంటే పెంపు, అలాంటి ఇది చూద్దాం. సో హర్మూజ్ డీల్ విత్ ఇరాన్ టుడే, ఆయిల్ స్లిప్స్ బిలో $80 ఆన్ ట్రూస్ హోప్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. సో ఇవాళ పవర్ గ్రిడ్, పీబీ ఫిన్టెక్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉండవచ్చు, బికాజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. బీఎస్సీ లాభాల్లో 62% మేర వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 62% దాకా జంప్. రెవెన్యూలో కూడా ఒక మంచి జంప్ అయితే ఉంది. ఎక్స్చేంజ్ పోస్టెడ్ ప్రాఫిట్ అట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్ 874 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అంతకుముందు ఇది $539 కోట్ల ఉంది. భారతీ ఎయిర్టెల్ కూడా ఒక మంచి ప్రాఫిట్స్ని నమోదు చేసింది. 37% మేర లాభాల వృద్ధి నమోదు చేసింది. $8,167 కోట్ల లాభాలని అనౌన్స్ చేసింది. నైకా లాభాల్లో 3 రెట్ల మేర వృద్ధి నమోదైంది. అది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడాలి. $23 కోట్ల నుంచి $80 కోట్ల ప్రాఫిట్స్ జంప్. ఎల్ఐసి ఓఎఫ్ఎస్కి అనూహ్యమైన మంచి స్పందన లభించింది. 10% మేర డిస్కౌంట్ స్టాక్ లభిస్తున్న తరుణంలో 3.5 రెట్ల మేర జంప్ అయితే వాళ్ళకు ఉంది. గ్రీన్ షూ ఆప్షన్ ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని వినియోగించుకోవాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. మిగిలిన స్టాక్స్ పరంగా నేను పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో క్యాస్ట్రాల్ నెట్ ప్రాఫిట్లో 44% మేర జంప్ ఉంది. రెవెన్యూ 21% మేర పెరిగింది. ఒక్కొక్క షేర్కి ₹6 మధ్యంతర డివిడెండ్ని కూడా కంపెనీ అనౌన్స్ చేస్తోంది. మ్యారికో లాభాల్లో 25% మేర వృద్ధి నమోదైంది. భారతీ హెక్సాకామ్ ప్రాఫిట్స్లో 8% మేర వృద్ధి నమోదైంది. ఓర్క్లా నెట్ ప్రాఫిట్ దాదాపు 10% జంప్ అండ్ ఎబిట్ మార్జిన్స్ కూడా 18.7 నుంచి 17.1%కి తగ్గాయి. నైకా ప్రాఫిట్స్ 23 crores నుంచి 80 crores పెరిగింది. రెవెన్యూ 30% మేర జంప్. ఎబిట్ 67.8%గా ఉంది. ఎబిట్ మార్జిన్స్ 6.5 నుంచి 8.5%కి పెరిగాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రాఫిట్స్లో 32% మేర వృద్ధి నమోదవగా ఎబిట్ మార్జిన్స్ 7.2 నుంచి 6%కి దిగి వచ్చాయి. ప్రోటీన్ ఈగవ్ రెవెన్యూ 38% జంప్, నెట్ ప్రాఫిట్ దాదాపు 49% మేర జంప్. ఎబిట్ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 50% దాకా పెరిగాయి. షీలా ఫోమ్స్ ప్రాఫిట్స్ 6.5 కోట్ల నుంచి 61 కోట్లకు పెరిగింది. రెవెన్యూ 20% మేర పెరిగింది. ఎబిటా మార్జిన్స్లో కూడా కొద్దిగా మనకు జంప్ ఉంది. దీపక్ నైట్రేట్ ప్రాఫిట్స్ 3 రెట్ల మేర పెరిగాయి. రెవెన్యూ 36% మేర పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 10 నుంచి 21%కి పెరిగాయి. ఆస్క్ ఆటోమోటివ్ ప్రాఫిట్స్లో 29% మేర జంప్. సో ఇలా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. బిఎస్సి నెట్ ప్రాఫిట్ దాదాపు 10% మేర పెరిగింది. ఎబిటా 1% మేర పెరిగింది. టు ఇంక్రీజ్ ఐఐబిహెచ్ స్టేక్ టు 20% ఫర్ 50
crores. ఇది ఒక అప్డేట్ బిఎస్సికి సంబంధించి. ఎలాంటస్ బెక్ ప్రాఫిట్స్ 80% మేర పెరిగాయి, రెవెన్యూ 35% మేర పెరిగింది, ఎబిటా మార్జిన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి చాలా మంచి కంపెనీ ఎలాంటస్ బెక్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ నెట్ ప్రాఫిట్ 2% డౌన్, పీటీసీ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 50% డౌన్, ఎబిట్ మార్జిన్స్ 7.2 నుంచి 3.2కు దిగి వచ్చాయి, రెవెన్యూ 19% మేర పెరిగింది. ఇది ఒకటే కొద్దిగా ఓఎన్జీసీ ప్రాఫిట్స్ 3 రెట్లు పెరిగాయి, ఆల్మోస్ట్ 6,500 కోట్ల రూపాయల నుంచి 17,000 కోట్ల రూపాయలకి నెట్ ప్రాఫిట్స్. బికాజ్ ధరలు పెరగటం వల్ల, క్రూడ్ ధరలు పెరగడం వల్ల ఓఎన్జీసీకి బాగా కలిసి వచ్చిన అంశం. అదర్ ఇన్కమ్ కూడా దాదాపు 1,861 కోట్ల రూపాయలుగా వచ్చింది. ఆఫ్షోర్ రెవెన్యూ 32% దాకా జంప్ అయితే తీసుకుంది. సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో ఎల్ఐసి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే 200 నుంచి 600% గ్రీన్ షూ ఆప్షన్ అనుకున్నారో ఆ గ్రీన్ షూ ఆప్షన్ని ఎక్సర్సైజ్ అయితే చేయబోతోంది. హెచ్ఎఫ్సిఎల్ 400 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్కి సంబంధించి బోర్డు ఆమోదం తెలిపింది. సో గ్లోబల్ స్పిరిట్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే అంశం మీద 883 రూపాయల ఫ్లోర్ ప్రైస్ స్టాక్ని ఫిక్స్ చేశారు. సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో జేఎస్డబ్ల్యూ వోక్స్వ్యాగన్ గ్రూప్ ప్లాన్ న్యూ సెట్ ఆఫ్ వీల్ టు డ్రైవ్ జేవీ, టాక్స్ ఫర్ ఫార్మింగ్ డిస్క్రీట్ ఎంటిటీ గ్యాదర్ ఇంపెటస్ బట్ వాల్యుయేషన్ నాట్ ఎట్ సెట్. ఆ వోక్స్వ్యాగన్ ఇండియాలో పూర్తి స్థలం తన పట్టును కొనసాగించే క్రమంలో జేఎస్డబ్ల్యూతో ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. ఎల్ఎన్టీ 15,000 కోట్ల రూపాయల అల్ట్రా మెగా ప్రాజెక్ట్ని ఒకటి గెలుచుకుంది. అడ్నాక్ అంటే ఇక్కడ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి సంబంధించి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఇది. సో వాళ్ళకి సంబంధించి ప్రాజెక్ట్ ఒకటి నిర్మించడానికి 15,000 కోట్ల రూపాయల ఆర్డర్ని గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఒక మేజర్ డీల్ ఇది ఎల్ఎన్టీకి. అలాగే క్లోజింగ్ ఆక్షన్ నిన్న కూడా వరుసగా రెండవ రోజు కూడా క్లోజింగ్ ఆక్షన్ టెండర్ హుక్స్ మీద ఉంచింది. అనూహ్యంగా లాస్ట్ మూమెంట్లో వస్తున్న జంప్ అనేది ఎవరికి అంతు పట్టట్లేదు ఎన్ఎస్సిలో ఎస్పెషల్లీ. సో బిఎస్సి మెకానిజం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ బట్ సంభవం ఎన్ఎస్సి మెకానిజం మాత్రం ఎవరికి అంతు చిక్కకుండా, ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్బిట్రాజ్ ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్గా అయితే ఇది ఉంది. బట్ రీటైల్ ఇన్వెస్టర్స్, అట్లీస్ట్ రీటైల్ ట్రేడర్స్ కొద్ది కాలం పాటు ఇది సెటిల్ డౌన్ అయ్యేంత వరకు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. లాస్ట్ మినిట్ ట్రేడ్స్ చాలా తలనొప్పి తీసుకొచ్చేట్టు కనిపిస్తున్నాయి కొద్ది రోజుల పాటు ఇది సెటిల్ డౌన్ అయ్యేంత వరకు. సో ఆ డైవర్జెన్స్ ఏదైతే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మధ్య ఉందో అది కొద్దిగా ఎరేజ్ అవ్వడానికి మరికొద్ది కాలం సమయం పట్టే అవకాశం ఉంది. సో బెటర్ నాట్ టు వెంచర్ అవుట్. ఇంతకుముందు ఇది మాట్లాడుకున్నాము. నైకా ప్రాఫిట్ బాగా పెరిగింది. మ్యారికో మార్జిన్స్ కంటే ఓవర్ వాల్యూమ్స్, టు ప్రయారిటైజ్ మార్జిన్స్ ఓవర్ వాల్యూమ్స్ బిజినెస్ కంటే మార్జిన్స్ మీద ఫోకస్ పెట్టాలని ఆలోచన ఉన్నామని చెప్పి వెల్లడిస్తోంది. ఎయిర్టెల్ ప్రాఫిట్స్లో జంప్ తీసుకుంది. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కాంపిటీషన్ మేబీ అని ముతూట్ ఫైనాన్స్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కాస్ట్ ఆఫ్ ఫండ్స్ వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంది. సో ఇవాళంతా కూడా మనకి ఈ గోల్డ్ లోన్కి సంబంధించి ఎస్పెషల్ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అంటాం కదా, బ్యాంకింగ్ కానీ ఫినాన్స్ కానీ హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఇంట్రెస్ట్ సంబంధించిన అన్ని స్టాక్స్, అన్ని సెక్టార్స్ ఇవాళ ఎఫెక్ట్ అవుతాయి. బికాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ భేటీ ఉంది కాబట్టి ప్రకటనకు సంబంధించి. సో కొద్దిగా వెయిట్ చేసి చూద్దాము. సో ముతూట్ ఫైనాన్స్కి అయితే ప్రస్తుతానికి కొద్దిగా టఫ్ ఇయర్ నడుస్తుంది. కాంపిటీషన్ ఇంటెన్స్గా పెరుగుతుంది. ఎస్పెషల్లీ బారోయింగ్ కాస్ట్లు పెరిగినంత వరకు, ఎందుకంటే తక్కువ లోన్, తక్కువ ఇంట్రెస్ట్కి వీళ్ళు డబ్బులు తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తేనే ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ వస్తాయి కాబట్టి కంపెనీకి. సో అలా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ అనేది కొద్దిగా కష్టమవుతుంది. అండ్ స్టాక్ కూడా 19% మేర పతనమైంది మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా. సో ప్రస్తుతానికి కొద్ది కాలం పాటు వీటిలో వీక్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ స్టాక్లో. బిజినెస్ స్టాండర్డ్ ఎన్ఎస్ఈస్ క్లోజింగ్ ఆప్షన్స్ క్యూస్ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీస్ క్రియేట్స్ విన్నర్స్ అండ్ లూజర్స్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆర్బిట్రాజ్ ఫండ్స్లో కొన్ని ఫండ్స్లో అనూహ్యమైన లాభాలు, కొన్ని ఫండ్స్ వీక్నెస్. ఇలా మరికొద్ది కాలం పాటు ఇది కొద్దిగా స్టెబిలైజ్ అండ్ సెటిల్ డౌన్ అయ్యేందుకు సమయం పట్టేటైతే కనిపిస్తుంది. అలివేస్ లైఫ్ సైన్సెస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ టు డేట్ ప్రకారం 40% దాకా స్టాప్లో జంప్ చూసాం. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా 20% దాకా పెరిగింది. వేదాంత్ ఫ్యాషన్స్ 17% దాకా జంప్ తీసుకుంది. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 38 టైమ్స్ జంప్ తీసుకుంది వాల్యూమ్స్లో. అథర్ ఎనర్జీ కూడా ఆల్ టైమ్ హిట్ చేసి 14% మేర స్టాక్ జంప్ అండ్ స్టాక్ 1,500 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. ఓఎన్జీసీ ప్రాఫిట్స్లో జంప్ దాదాపు 112% మేర బికాజ్ క్రూడ్ ధరలు పెరగటం. ఆల్కైల్ అమైన్స్ 6% మేర, బీఏఎస్ఎఫ్ ప్రాఫిట్స్ 3 రెట్లు పెరిగిన తరుణంలో స్టాక్లో 6% మేర జంప్ అయితే చూసాం. గ్రాఫైట్ ఇండియా ప్రాఫిట్స్ 28% మేర పెరిగిన తరుణంలో స్టాక్లో 8% మేర జంప్ కనిపించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇక మండే నుంచి 100 days మెంటర్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సో చాలామంది రిక్వెస్ట్ చేసిన తరుణంలో ఇది మండే నుంచి నెక్స్ట్ మండేకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో బిగినర్స్కి, అడ్వాన్స్డ్ వాళ్ళకి అందరికీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినంత కంటెంట్ అయితే ఉంటుంది.
గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని మీరు ఈ 3-4 నెలల పాటు ఫోకస్ చేయగలిగితే మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యేందుకు, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అయ్యేందుకు మీకు ఒక మంచి మార్గం దొరికినట్టు అవుతుంది. ఒక మెంటార్ కూడా మీకు 4-5 నెలల పాటు అందుబాటులో ఉంటారు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.